సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. దివ్యాంగుల గురించి మన సమాజం మరింత సున్నితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దివ్యాంగుల పట్ల చూపిన గౌరవాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు గణనీయంగా పెంచిందని చెప్పారు. ఏఎల్ఐ ఎంసీఓ ద్వారా అనేక రకాల సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. వర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్ననే ఈ మహావీర్ జైన్ కార్యక్రమం ద్వారా ఇటువంటి ఆర్టిఫిషియల్ లింబు వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించి వారికి ఇక్కడే కావాల్సిన ట్రై సైకిల్స్ కానీ, వీల్ చైర్లు కానీ, లేదా కృత్రిమ చేతులు కానీ, లేదా కృత్రిమ కార్లు కానీ, ఇటువంటివన్నింటినీ 212 మందికి అందించాను. దానికోసం 1.5 కోట్లు ఖర్చు అయింది. కానీ వాళ్ళు ఎవరో ఒక సంస్థ ముందుకు వచ్చి మన ప్రాంతానికి వచ్చి దానికి సంబంధించినవన్నీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాజకీయాల గురించి కాదు కానీ 2 సంవత్సరాల్లో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి వారి పెన్షన్ల రూపంలో కానీ, లేదా తల్లికి వందనం ద్వారా కానీ, లేకపోతే అన్నదాత సుఖీభవ కానీ, లేకపోతే దీపం పథకం ద్వారా కానీ, లేదా చేనేతలకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ, లేదా మత్స్యకారులకు భరోసా అందించే కార్యక్రమంలో కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇచ్చిన హామీల్ని ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ, ప్రధానంగా ప్రజలకి భవిష్యత్తు నిర్మించడం కోసం అనేక రకాల విద్యా సంస్థలు వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ ప్రధానంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య పెరిగింది. దాదాపు 18 నుంచి 25% ఓపీలు పెరిగాయి. అంటే ప్రభుత్వంలో ఇవాళ డాక్టర్లు అందుబాటులో